తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతి సమాధానములు లభించునుగాక. యేసుక్రీస్తు ప్రభు తన 12 శిష్యులను చెంతకు పిలిచి వారిని సువార్త ప్రచారం కోసం పంపుచు వారికి రాబోవు ఇబ్బందులను హింసలను గూర్చి వారు ఎదుర్కొనబోవు సవాళ్ళను గూర్చి ఈ లోక ప్రజల స్వభావాలను గూర్చి వివరిస్తూ పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం. ఈ వచనంలో క్రీస్తు ప్రభు ఆయనను అనుసరించు వారికి, ఆయనను దైవంగా స్వీకరించిన వారికి, ఆయన యందు విశ్వాసం నెలకొల్పిన వారికి, ఆయనను ఈ లోకానికి బోధించు వారికి, ఆయన నామములో జ్ఞానస్నానం స్వీకరించి క్రైస్తవులుగా జీవిస్తున్న వారికి ఈ లోకము నుండి అనేక ఇబ్బందులు వస్తాయని తెలియజేస్తూ ఉంది. మంచికి చెడుకు మధ్య ఎప్పుడూ వైరం ఉంటూనే ఉంటుంది. చెడు ఎప్పుడూ మంచిని అనుమతించదు. ఈ లోకంలో ఎక్కువగా చెడుయే, అసత్యమే, అన్యాయమే రాజ్యమేలుతుంది. అందుకే మంచిని అనుసరించే వారిని, బోధించే వారిని ఈ లోకం అణిచివేయాలని చూస్తుంది. మంచి పెంపొందితే చెడుకు పుట్టగతులు ఉండవు. అందుకే చెడు మంచిని అంగీకరించదు. క్రీస్తు ప్రభుని బోధలు, సువార్త విలువలు ఈ లోకంలో ఉన్న చెడును, పాపాన్ని, దోషాన్ని అంతం చేస్తాయి. చెడును, చీకటిని అనుసరించేవారు మంచిని, వెలుగును పంచేవారిని దూషిస్తుంది, వ్యతిరేకిస్తుంది, హింసిస్తుంది, బాధ పెడుతుంది, చివరికి ప్రాణం కూడా తీస్తుంది. కావున ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని అనుచరుడు, విశ్వాసులు, క్రైస్తవులు వాటినన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి, భరించాలి, చివరి వరకు మొదలుపెట్టిన ప్రయాణాన్ని కొనసాగించాలి, సహించి నిలబడాలి. అప్పుడు సర్వశక్తిగల సర్వేశ్వరుడు తన నామ గౌరవార్థం మనలను రక్షణ వస్త్రముతో అలంకరించును. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, కృపతో నిండిన మా ప్రభువ, మీ బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ నామములో జీవిస్తున్న మాకు, మిమ్ము ఇలయేల్పుగా పొందుకొనిన మాకు, మీ సువార్త ప్రకటిస్తున్న మాకు హింసలు, బాధలు వస్తాయని వాటిని ఓర్చి చివరి వరకు నిలబడాలని ఈనాటి జీవవాక్యం ద్వారా మాకు బోధిస్తున్నారు. మీ బోధనలను అనుసరించి మా దైనందిన జీవితంలో మేము ఎదుర్కొనే ప్రతి ఇబ్బందిని మీ నామములో ఓర్చి చివరి వరకు సహించి నిలచి మీ రక్షణ భాగ్యాన్ని పొందుకునే ఆత్మశక్తిని, ధైర్యాన్ని, సహనాన్ని వరములుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.